హే పీపుల్, అందరు ఎలా ఉన్నారు? ఇలా ఎంతమందికి కొత్తిమీర పచ్చడి చేయడం వచ్చు? నేనైతే ఇదే ఫస్ట్ టైం చేశాను. అది కూడా యూట్యూబ్లో చూసి ట్రై చేశాను. అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఫస్ట్ నేను ఇక్కడ 3 కట్టల కొత్తిమీర తీసుకున్నాను. ఆకులు తెంపేసి మంచిగా వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత ఫ్యాన్ కింద ఆ వాటర్ తడి అంతా పోయేటట్టు ఆరబెట్టాలి. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వేడి నీళ్ళు పోసి నానబెట్టాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి దాంట్లో కొంచెం ఆయిల్, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత అది ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, అది కొంచెం గుజ్జులాగా చేసుకొని సేమ్ అదే ప్యాన్లో వేసి కొంచెం సేపు ఉడికించుకోవాలి. మూత పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. అది ఇలా కొంచెం ఆయిల్ పైకి తేలి దగ్గరగా అవుతుంది. అప్పుడు అది వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మళ్ళీ సేమ్ అదే కడాయిలో ఇప్పుడు మనము కొత్తిమీరని ఉడికించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టేసి ఒక 1 స్పూన్ ఆయిల్ వేసి ఇందాక మనం ఆరబెట్టుకున్నాం కదా కొత్తిమీర, అది వేయాలి. ఎక్కువసేపు ఉడికించని అవసరం లేదు. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. మధ్యలో ఒకసారి మూత తీసి కలపండి. మనం ఎంత కొత్తిమీర వేసినా కానీ అది ఉడికేసి చాలా తక్కువ అవుతుంది. ఉడికించుకున్న చింతపండు, ఈ కొత్తిమీర 2 చల్లగా అయిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. సో ఫస్ట్ మనం వేయించుకున్నాం కదా ఆ పప్పులు మిక్సీకి వేయాలి. దాని తర్వాత దాంట్లో కారం, పసుపు, ఉప్పు, ఆ చింతపండు గుజ్జు, కొత్తిమీర అన్నీ వేసి మిక్సీ చేయాలి. ఎక్కువసేపు మిక్సీ పడితే అది మరీ పేస్ట్ లూజ్ అయిపోతుంది. సో ఒక్కసారి పడితే సరిపోతుంది. ఇప్పుడు మనం పచ్చడిలోకి పోపు చేసుకోవాలి. దానికోసం ఒక ప్యాన్ తీసుకొని 2 గంటలు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయిన తర్వాత కొంచెం జీలకర్ర, ఉప్పు, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం వేయిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా కొత్తిమీర, ఆ పచ్చడి ఈ పప్పులోకి వేసి ఒక 2 మినిట్స్ ఉడికించాలి అంతే. టేస్టీ అండ్ సింపుల్గా చేసుకునే ఈ కొత్తిమీర పచ్చడి కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.